హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేఆర్ ఎడ్యుకేషన్ హబ్. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే మనం 10th క్లాస్ సోషల్ సంబంధించి 5 లెసన్స్ పెట్టడం జరిగింది. సో ఈరోజు వీడియోలో 6వ లెసన్ అయినటువంటి ఉత్పాదక పరిశ్రమల గురించి పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇంకెవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అలానే అయిన వెంటనే హిస్టరీ అలాగే పాలిటిక్స్ ఎకనామిక్స్ కూడా నోట్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరికైనా పీడిఎఫ్ ఫార్మాట్ కావాలంటే ప్లీజ్ డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. అలానే 3rd క్లాస్ సంబంధించి ఇంగ్లీషు టోటల్గా లైన్ టు లైన్ మనకి ఎగ్జామ్ పాయింట్లు ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పి నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలానే ఒక వీడియో ఫస్ట్ లెసన్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే సో నెక్స్ట్ కూడా వీడియోస్ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో 10th అలాగే 3rd ఇంగ్లీషు అలాగే 4th ఇంగ్లీషు అలా ఇది పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉత్పాదక పరిశ్రమలు 3 పదార్థాల నుండి అనేక ప్రక్రియల ద్వారా భారీ పరిమాణంలో విలువైన వస్తువులు ఉత్పత్తి చేయడాన్ని ఉత్పాదకత తయారీ అంటారు. నెక్స్ట్ ప్రభుత్వ సంస్థలు చూడండి BHEL, SAIL అండి. నెక్స్ట్ ప్రైవేట్ రంగ సంస్థలు చూడండి TISCO, టిస్కో అలాగే బజాజ్, ఇటువంటి ప్రైవేట్ సంస్థలు ఇవి. నెక్స్ట్ చూడండి ఉమ్మడి రంగ సంస్థలు అంటే ఉమ్మడి రంగం అంటే సెంట్రల్ అండ్ స్టేట్ రెండు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ లిమిటెడ్. నెక్స్ట్ మొదటి విజయవంతమైన బట్టల మిల్లు ఎప్పుడంటే 1854 ముంబైలో స్థాపించారంటండి. నెక్స్ట్ వచ్చి ముడి జనుము జనపనార వస్తువుల ఉత్పత్తులు భారతదేశం ఎన్నో స్థానంలో ఉందండి? మొదటి స్థానంలో ఉందంటండి. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి ఎగుమతుల్లో బంగ్లాదేశ్ తర్వాత 2వ స్థానంలో ఉందంటండి. బంగ్లాదేశ్ ఫస్ట్ ప్లేస్, మన 2వ స్థానంలో ఉందంటండి. జనపనార మిల్లులు వెస్ట్ బెంగాల్ ప్రధానంగా హుగ్లీ నది ఒడ్డున సన్నని మేకలు ఉంటాయండి. అంటే మన ఇండియాకి వచ్చేసరికి ఫస్ట్ ప్లేస్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ అని చెప్పొచ్చండి, హుగ్లీ నది దగ్గర. నెక్స్ట్ మొదట జనపనార మిల్లు ఎక్కడంటే కోల్కత్తా సమీపంలో 1855 రిస్నా వద్ద స్థాపించారు. జనపనార ఉత్పత్తి చేసే ప్రాంతంలో 3 వంతు బంగ్లాదేశ్ వెళ్తుందంటండి. ప్రపంచంలో పంచదార ఉత్పత్తి చూడండి, పంచదార ఉత్పత్తి భారతదేశానికి 2వ స్థానం కాగా బెల్లం కండసార చక్కెర ఉత్పత్తులు మొదటి స్థానంలో ఉందంటండి. చూడండి పంచదార పరిశ్రమలు ఎక్కువ ఎక్కడ ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్ అండి ఫస్ట్ ప్లేస్ అయితే. నెక్స్ట్ బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాలు ఉన్నాయండి. ఇంకా వాటితో పాటుగా చూడండి గుజరాత్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ ఈ జిల్లాలో కూడా ఎక్కువ మిల్లులు ఉన్నాయండి పంచదార మిల్లులు. సో ఎక్కువ ఫస్ట్ ప్లేస్ అడుగుతున్నాడు కానీ ఫస్ట్ ప్లేస్ గుర్తుపెట్టింది ఉత్తరప్రదేశ్ అండి. నెక్స్ట్ కరిగిన పదార్థాలు పోసిన అచ్చులను పిగ్స్ అంటారండి, లేదా దొక్క ఇనుము అంటారు. ఉక్కు తయారీలో మాంగనీసు, నికెల్, క్రోమియం జోడిస్తారంటండి. లోహానికి ఆకారం చూడండి, రోలింగ్ ముందుగా ప్రెస్సింగ్, తర్వాత కాస్టింగ్, పోర్టింగ్ అండి. ఇది కూడా ఒకసారి అడిగాడండి, అంటే ఒక ఆర్డర్లో కూడా అది ఉంటాయి కదా, ఒక ఆర్డర్లో చేస్తాం కదా, ఆ ఆర్డర్ కూడా అడిగాడండి. సో లోహానికి ఆకారం రావాలంటే ఫస్ట్ ముడి ఇనుము ఉంటుంది కదా, దాని నుంచి ఏ విధంగా చేయాలి, ముందు రోలింగ్ చేస్తారంటే, తర్వాత ప్రెస్సింగ్, తర్వాత కాస్టింగ్, తర్వాత ఫోర్జింగ్ అండి. అలా అవి గుర్తుపెట్టుకోండి. సో ఒక ఆర్డర్లో అది కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూడండి చోటా నాగ్పూర్ పీఠభూమి ప్రాంతంలో ఇనుము ఉక్కు పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయంటండి. నెక్స్ట్ దేశంలో అల్యూమినియం స్మెల్టింగ్స్ ప్లాంట్లు ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తమిళనాడులో ఉన్నాయంటండి. అల్యూమినియం కరిగించడంలో ఉపయోగించే బాక్సైట్ ముదురు ఎరుపు రంగులో ఉండే రాయి అంటండి ఇది. సో అల్యూమినియం అది ఎక్కడంటే బాక్సైట్ ఉంటుంది కదా, దాన్ని ఉపయోగిస్తారండి ఎక్కువగా. నెక్స్ట్ 4 నుంచి 6 టన్నుల బాక్సైట్ తయారీకి 2 టన్నుల అల్యూమినియం, 1 టన్ను అల్యూమినియం అవసరం అంటండి. అల్యూమినా వేరు, అల్యూమినియం వేరండి, గుర్తుపెట్టుకోవాలి. 4 నుంచి 6 టన్నుల బాక్సైట్ ఉత్పత్తికి 2 టన్నుల అల్యూమినియం లేదా 1 టన్ను అల్యూమినియం అవసరం అవుతుందంటండి. భారతదేశంలో NTPC చూడండి ఒక ప్రధాన శక్తిని అందించే సంస్థ అంటండి. నెక్స్ట్ EMS అని చూడండి, EMS అంటే ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. ఇది 1401 ISO సర్టిఫికేట్ కలిగి ఉందంటండి దీనికి. నెక్స్ట్ పరిశ్రమల ద్వారా విడుదలయ్యే ప్రతి లీటర్ వ్యర్థజాలం 8 లీటర్ల మంచినీటి పరిమాణాన్ని కలిగి ఉంటుందంటండి, గుర్తుపెట్టుకోండి. సో ఒక పరిశ్రమ ద్వారా ఉత్పత్తి అయ్యే ప్రతి లీటర్ వ్యర్థజలానికి ఎంత అంటే 8 లీటర్ల మంచినీటి పరిమాణాన్ని కలుషితం చేస్తుందండి. అంటే ఒక లీటర్ వ్యర్థజలము మనం ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తే దాని ద్వారా 8 లీటర్లు, దానికంటే 8 లీటర్లు ఎక్కువగా మన మంచినీటి పరిమాణాన్ని కలుషితం చేస్తుందండి, అంత ప్రమాదం. నెక్స్ట్ ఎరువుల పరిశ్రమలో నత్రజని ఎరువులు, యూరియా, ఫాస్ఫేట్ ఎరువులు, అమ్మోనియా ఫాస్ఫేట్, DAP అలాగే ఎరువుల ఉత్పత్తులు అనేది నత్రజని చూడండి, ఫాస్ఫేట్, పొటాషియం సంక్షిప్త ఎరువులు చుట్టూ ఉంటుందంటండి. నెక్స్ట్ పొటాషియం నిల్వలు ఎక్కువగా లేనందున దీన్ని దిగుమతి చేసుకుంటున్నామండి మన దేశంలో అయితే, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏమంటాడంటే నత్రజని ఎరువులు చూడండి, ఏంటంటే నత్రజని ఎరువులు అంటే యూరియా,
యూరియా అనే నత్రజని ఎరువులు, ఫాస్ఫేట్ ఎరువులు అంటే అమ్మోనియా, ఫాస్ఫేట్, DAP వస్తుంది. అదే ఎరువుల ఉత్పత్తి అనేది నత్రజని, ఫాస్ఫేట్, పొటాష్ సంక్షిప్త ఎరువుల చుట్టూ మొత్తం కలిగి ఉంటాయంటండి. నెక్స్ట్ చూడండి, ఎరువుల ఉత్పత్తిలో సగం వాటాను గుజరాత్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళలో ఉన్నాయంటండి. సిమెంట్ పరిశ్రమకు సున్నపరాయి, సిలికా, జిప్సం వంటి ముడి పదార్థాలు అవసరం. గల్ఫ్ దేశాలకు మార్కెట్లకు పంపడానికి వీలుగా ఏదుందంటే గుజరాత్ ఉందండి. భారతదేశ ఎలక్ట్రానిక్ రాజధానిగా ఏదంటే బెంగళూరు అండి. ఇవన్నీ జీకే పరంగా కూడా యూజ్ అవుతాయి మనకి. సో 6th లెసన్ అయితే ఇంపార్టెంట్ బిట్స్ ఇవేనండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి 7వ లెసన్ అండి. సో 7వ లెసన్ వచ్చి జాతీయ ఆర్థిక వ్యవస్థ జీవనాడులు. వస్తువుల సేకరణ, తరలింపు అనేది రవాణా పరంగా భూ, జల, వాయు మార్గాల గుండా వర్గీకరించవచ్చండి. భూమి చూడండి, భూమికి సంబంధించి రోడ్డు, రైలు, గొట్టపు మార్గాలండి. జలకు సంబంధించి అంతర్స్థలీయ, అంతర్జాతీయ అండి. వాయుకు సంబంధించి దేశీయ విమానయానం, అంతర్జాతీయ. మళ్ళీ దేశంలో ప్రైవేట్ ఉన్నాయి, ప్రభుత్వ రెండు ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, భారతదేశంలో ప్రపంచంలో 2వ అతిపెద్ద రహదారి వ్యవస్థ కలిగి ఉందండి భారతదేశం అనేది ప్రపంచ పరంగా. 2020-21 ప్రకారం రహదారి వ్యవస్థ చూడండి 62.16 62.16 లక్షల కిలోమీటర్ల విస్తరించి ఉందండి. డైరెక్ట్ బిట్ అండి ఇది. రీసెంట్లీ ఎట్లో అడిగాడు. నెక్స్ట్ చూడండి, స్వర్ణ చతుర్భుజ సూపర్ హైవేలు చూడండి ఎక్కడ ఉన్నాయో. కలకత్తా, చెన్నై అండి. ముంబైలను ఢిల్లీలో కలిపే 6 వరుసల హైవే అండి ఇది. దీన్ని స్వర్ణ చతుర్భుజ సూపర్ హైవే అంటాము. నెక్స్ట్ శ్రీనగర్, కన్యాకుమారి కలిపే ఉత్తర దక్షిణ కారిడార్లు మరియు సిల్చర్ అండి. అస్సాం, పోర్బందర్, గుజరాత్ మధ్య కలిపేది తూర్పు పశ్చిమ కారిడార్ అండి. సో ఇవి అడిగే అవకాశం ఉంది. తూర్పు పశ్చిమ కారిడార్ వ్యవస్థ ఏదైనా అడుగుతాడు, ఎక్కడెక్కడ ఉందని. అలాగే ఉత్తర దక్షిణ కారిడార్లు ఎక్కడెక్కడైనా అడుగుతాడండి. ఉత్తర దక్షిణ కారిడార్ అయితే శ్రీనగర్, కన్యాకుమారి అండి, మరియు సిల్చర్ అస్సాం, పోర్బందర్, గుజరాత్ కలిపేది అయితే తూర్పు పశ్చిమ కారిడార్ అండి. ఓకే. నెక్స్ట్ చూడండి, ఈ హైవే ప్రాజెక్టులు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా NHAI. మనము హైవే మీద వెళ్ళేటప్పుడు ఈ బోర్డు కనిపిస్తుందండి. సో ఇది అమలు చేస్తుందండి ఈ ప్రాజెక్టులు, హైవే ప్రాజెక్టులను. నెక్స్ట్ జాతీయ రహదారులు చూడండి, ఇవి దేశంలోని సుదీర్ఘ ప్రాంతాలను కలుపుతాయి. ఇవి ఎక్కువగా ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ దిశలో ఉన్నాయి. నెక్స్ట్ రాష్ట్ర రహదారులు చూడండి, ఇవేంటంటే రాష్ట్ర రాజధాని మరియు వివిధ జిల్లాలో ముఖ్య పట్టణాలతో కలిపి ఉంటాయండి రాష్ట్ర రాజధాని రహదారులు. నెక్స్ట్ గ్రామీణ ప్రాంత రోడ్లు చూడండి, ఇవి ఎక్కువగా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద ఎక్కువగా వేయబడ్డాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రామీణ ప్రాంత రోడ్లు ఏ ప్రాజెక్టులు అంటే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన స్కీమ్ కింద ఎక్కువగా ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ సరిహద్దులు రహదారులను 1960లో స్థాపించిన సరిహద్దు రహదారుల సంస్థ అండి, ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ నిర్మిస్తుందండి ఎక్కువగా సరిహద్దు రహదారులను. నెక్స్ట్ చూడండి, ప్రపంచంలో అతి పొడవైన హైవే టన్నెల్ ఏదంటే అటల్ టన్నెల్ అండి. ఇది 9.02 కిలోమీటర్లు అండి. 9.02 అటల్ టన్నెల్ పొడవైన హైవే టన్నెల్ అండి. ఈ సొరంగం మనాలిలోని లాహోర్ మరియు స్పితి లోయతో కలుపుతుందండి ఈ అటల్ టన్నెల్ అనేది. ఈ సొరంగం సరాసరి సముద్ర మట్టం నుండి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉందంటే 3000 మీటర్ల ఎత్తులో నిర్మించారండి. దాదాపు హిమాలయాల అంత పొడవు, హైటు. నెక్స్ట్ భారతదేశ రైల్వేలు ముఖ్యమైన రవాణా సాధనంగా ఉంటూ 150 సంవత్సరాల పైగా దేశ సమగ్రతను పెంపొందిస్తున్నాయండి భారత రైల్వేలు, ఇండియన్ రైల్వేస్ అనేది. ద ఇండియన్ రైల్వేస్ అనేది దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. మొదటి రైలు వచ్చి 1853లో యావరేజ్ ఇంజిన్తో ముంబై నుంచి తానే మధ్య 34 కిలోమీటర్ల దూరం ప్రయాణించిందండి. ఇప్పుడు ది ఇండియన్ రైల్వేను 16 జోన్లుగా వ్యవహరించారండి. ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ ఎన్ని జోన్లు అంటే 16 జోన్లు అండి. నెక్స్ట్ చూడండి, కొంకణ్ రైలు మార్గాలు పశ్చిమ తీరం వెంట వేయడం జరిగిందండి లేటెస్ట్గా. భారతీయ రైల్వే నెట్వర్క్ వచ్చి 67,956 కిలోమీటర్లను విస్తరించి ఉంది భారత రైల్వే అయితే. నెక్స్ట్ బ్రాడ్ గేజ్ చూడండి, బ్రాడ్ గేజ్ అనేది 1.676 మీటర్లు ఉంటుందండి. ఇది వచ్చేది ఎంత విస్తరించిందంటే 63,950 కిలోమీటర్లు అనేది. దాదాపుగా ఎక్కువగా బ్రాడ్ గేజ్ అనేది, ఎందుకంటే టోటల్ అనేది 67,950 63,950 బ్రాడ్ గేజ్ లైనేనండి. నెక్స్ట్ మీటర్ గేజ్ లైన్ చూడండి ఎంత ఎన్ని కిలోమీటర్లు ఉందనేది. 2,402 కిలోమీటర్లు అండి మీటర్ గేజ్. నెక్స్ట్ నారో గేజ్ అండి, ఇది 1,604 కిలోమీటర్లు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బ్రాడ్ గేజ్ అంటే 1.676 మీటర్ల దూరం ఉంటుందండి. అంటే ఒక లైన్కి ట్రాక్ ఉంటుంది, 2 ట్రాక్లు ఉంటుంది ఇటు అటు, దాని మధ్య దూరం అండి ఇది. మీటర్ గేజ్ అంటే 1 మీటర్ అండి కరెక్ట్గా. నారో గేజ్ అంటే 0.762 0.610 అండి. ఇది ఎక్కువగా పర్వత లోయలు ఉంటుంది ఆట దగ్గర ఎక్కువగా ఉపయోగిస్తారు. నారో గేజ్ అని తక్కువగా దూరం మధ్యలో ఉంటుందండి దూరం. నెక్స్ట్ చూడండి, దేశంలో గల గొట్టపు మార్గాలు రవాణాలో నెట్వర్క్లు చూడండి ఎక్కువగా అస్సాంలోని సముద్ర క్షేత్రం నుండి గౌహతి, బదౌని మరియు అలహాబాద్ మీదుగా కాన్పూర్ ఉత్తరప్రదేశ్ వరకు ఉందంటండి గొట్టపు మార్గాలు. అంటే పైప్ లైన్స్, పైప్ లోపల నుంచి
రోడ్లు ఉంటాయండి, రోడ్డు కానీ మన రవాణా వ్యవస్థ అనేది ఉంటుంది. నెక్స్ట్ గుజరాత్లోని సలయా నుండి బిరామ్గ్రామ్, మధుర, ఢిల్లీ, కోయిలి, గుజరాత్ వడోదర వరకు ఉందండి ఈ గొట్టపు మార్గాలు అనేవి. మొదట 1700 కిలోమీటర్లు పొడవైన అజీరా, విజయపూర్, జగదీష్పూర్, ఎస్విజే క్రాస్ కంట్రీ పైప్ లైన్ అనేది రాష్ట్రాలను కలుపుతూ వేయబడిన సహజ వాయువు గొట్టపు మార్గం అండి. సో సిఎన్జి దాంతో నడిచే గొట్టపు మార్గం అంటండి ఇది. మొదట 1700 కిలోమీటర్లు పొడవండి ఇది. అయితే భారతదేశంలో అవస్థాపక సౌకర్యాల కింద గ్యాస్ పైప్ లైన్లు 1700 కిలోమీటర్ల నుంచి 18,500 కిలోమీటర్లు క్రాస్ కంట్రీ పైప్ లైన్లు విస్తరించి ఉందండి. ముందుగా 1700 ఉండేది, ఇప్పుడు 18,500 కిలోమీటర్లకు అయిందండి. నెక్స్ట్ చూడండి, భారతదేశంలో 14,500 కిలోమీటర్ల పొడవున అంతస్తులీయ నౌకాశ్రయ జలమార్గాలు ఉన్నాయండి. సో మనం ఆల్రెడీ చెప్పాం కదా, రోడ్డు మార్గాలు అలాగే గొట్టపు మార్గాలు. రోడ్డు మార్గాలకు సంబంధించి రకాలు, ఇప్పుడు జలమార్గాలు అండి. జలమార్గాలు 2 రకాలని చెప్పాం కదా, అంతస్తులీయ, అంతర్జాతీయ అని. చూడండి, యాంత్రిక నౌకల ద్వారా ప్రయాణించేది 6,585 కిలోమీటర్లు మాత్రమేనంటండి యాంత్రిక నౌకల ద్వారా. నెక్స్ట్ చూడండి, అలహాబాద్ నుండి హల్దియా వరకు ఉన్న 1620 కిలోమీటర్ల గంగానది జలమార్గం నెంబర్ 1 NW నెంబర్ 1 లైన్ అండి ఇది. నెక్స్ట్ నదియా నుండి దుబ్రి వరకు ఉన్న 891 కిలోమీటర్ల బ్రహ్మపుత్ర నది మార్గం అండి ఇది NW 2 అండి, నెంబర్ 2 అండి, NW నెంబర్ 2. నెక్స్ట్ కేరళలోని వెస్ట్ కోస్ట్ కెనాల్ అండి, అనగా కొట్టాపురము, కొల్లాం, ఉద్యోగ మండల్ సంపర్క కాలువలు అండి. ఇది 205 కిలోమీటర్లు, ఇది NW NO3 అండి. నెక్స్ట్ వచ్చి కాకినాడ, పుదుచ్చేరి కాలువలతో పాటు గోదావరి మరియు కృష్ణా నదులు నిర్మించే విస్తరణలో ఇది ఎంత అంటే 1058 కిలోమీటర్ల దూరం అండి. ఇది వచ్చి NW నెంబర్ 4 అండి. మనము NHA అంటే నేషనల్ హైవేస్ ఏ విధంగా అంటాము, అలాగే జలమార్గాలకు సంబంధించి NW నెంబర్స్ ఉంటాయండి. నెంబర్ 1, నెంబర్ 2 అంటే నేషనల్ హైవే 1, 2, 3 అలా. ఇక్కడ కూడా జలమార్గాలు కూడా అలా నెంబర్స్ ఉంటాయండి ఇక్కడ. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ NW నెంబర్ 5 సంబంధించి చూడండి, మత్తయి నది, బ్రాహ్మణి నది విస్తరణలో మహానది మరియు బ్రాహ్మణి నదుల డెల్టా కాలువలు ఈస్ట్ కెనాల్ అండి. ఇది ఎంత పొడవు అంటే 588 కిలోమీటర్లు అంటండి. నెంబర్ 5 అనేది వాటర్ లైన్ అనేది జలంధర్ అంతస్తులీయ మార్గం అనేది. నెక్స్ట్ అత్యధికంగా జరిగే కొన్ని ఇతర అంతస్తులీయ జలమార్గాలు చూడండి. వీటితో పాటుగా కొన్ని కేరళలోని మాండవి, జువాది, కంబూర్బియా, సుందర్బాన్, బరాక్, కేరళలోని వెనుక జలాలు ఇవన్నీ కూడా అంతస్తులీయ జలమార్గాలు. అంటే మనం ఇప్పుడు ఎలా అయితే నేషనల్ హైవేస్ ఉంటాయి అలా నార్మల్ కూడా ఉంటాయి, రోడ్లు ఉంటాయి కదండి. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ 5 చెప్పివన్నీ కూడా నెంబర్ 5 వరకు కూడా కొంచెం ఇంపార్టెంట్ అండి అవి. వాటితో పాటు ఇవి కూడా నార్మల్ అనమాట, ఇవి అంతస్తులీయ జలమార్గాలు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 7,516.6 కిలోమీటర్ల పొడవైన తీరరేఖ కలిగిన భారతదేశం 12 పెద్ద మరియు 200 నోటిఫైడ్ నాన్ మేజర్ పోర్టులతో నిండి ఉందండి. మన భారతదేశం తీరరేఖ పొడవు ఎంత ఉందండి? 7,516. కొన్ని టెక్స్ట్ బుక్లు ఉంది. పర్ఫెక్ట్గా అయితే 7,516.6 కిలోమీటర్ల పొడవు అంటండి. సో మొత్తం ఎన్ని పోర్టులు ఉన్నాయంటే 12 పెద్ద పోర్టులు, 200 నాన్ మేజర్ పోర్టులతో నిండి ఉందండి. భారతదేశ విదేశీ వాణిజ్యంలో 95% ఈ ప్రధాన నౌకాశ్రయాల నుండి జరుగుతుందండి. ఎక్కువగా పోర్టుల ద్వారా కదండి, జలమార్గం ద్వారా అవుతుంది కనుక అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరాచీ వాటర్ రేవు విభజనలో పాకకు వెళ్ళడంతో కచ్లోని కాండా వాటర్ రేవుని అభివృద్ధి చేశారంటండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో కరాచీ వాటర్ ముందు మన దగ్గరే ఉండేది. సో అది పాకకు వెళ్ళడంతో దాని బదులుగా కచ్లోని కాండా వాటర్ రేవుని మనం అభివృద్ధి చేశారండి. నెక్స్ట్ కాండా వాటర్ రేవును దీన్ దయాల్ వాటర్ రేవ్ అంటారండి. వెరీ డైరెక్ట్ బిట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ దయాల్ పోర్టుని దేని అంటారండి? కాండా పోర్టుని అంటారండి. ఇది ఒక టైడీ వాటర్ రేవు. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ధాన్యాగార పారిశ్రామిక ప్రాంతాల యొక్క దిగుమతి సౌకర్యాన్ని కాండా వాటర్ అందిస్తుందంటండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ముంబై వాటర్ చూడండి. నెక్స్ట్ ఇది విశాలమైన సహజ సిద్ధమైన చక్కని ఆశ్రయం కలిగించినట్టు వాటర్ రేవ్ అండి. ఇది అతిపెద్ద వాటర్ రేవ్. మళ్ళీ నెక్స్ట్ వచ్చి జవహర్లాల్ నెహ్రూ వాటర్ రేవ్ చూడండి. ఇది వచ్చి ముంబై వాటర్ రేవ్తో రోలని రద్దీని తగ్గించడంతో పాటు ఈ ప్రాంతానికి ప్రధాన వాటర్ రేవ్ అభివృద్ధి చేయబడిందండి జవహర్లాల్ నెహ్రూ వాటర్ రేవ్ అనేది. నెక్స్ట్ మరమగోవా అంటే ముంబై వాటర్ రేవ్గా పేరండి, మార్చారు. మరమగోవా చూడండి. మరమగోవా వాటర్ రేవ్ అనేది దేశంలోని ప్రధాన ఇనుము ఖనిజాన్ని ఎగుమతి చేస్తుందండి. మరమగోవా అనేది గోవా రాష్ట్రంలో ఉంది. ఇనుము ఖనిజ ఎగుమతిలో 50% వాటా కలిగి ఉందండి ఈ మరమగోవా వాటర్ రేవ్ అనేది, 50%. నెక్స్ట్ చూడండి, కర్ణాటకలోని న్యూ మంగళూరు వాటర్ రేవు ప్రధానంగా కుద్రేముఖ్ గనుల నుండి ఇనుము ఖనిజాన్ని
ఎగుమతి చేస్తుందండి. కర్ణాటకలో మంగళూరు వాటర్ వే అనేది పోర్ట్ అండి. నెక్స్ట్ కొచ్చి వాటర్ వే అండి. కొచ్చి పోర్ట్ వచ్చి నైరుతి భాగంలో లాగూన్ ప్రవేశ దూరం వద్ద ఉన్న ఒక సహజ వాటర్ వే అంటండి. దేశంలోని పురాతన కృత్రిమ వాటర్ వేలు చెన్నై ఒకటండి. పురాతనది కృత్రిమ వాటర్ వే అండి చెన్నై అనేది. నెక్స్ట్ విశాఖపట్నం అత్యంత లోతైన భూ పరివేష్టిత మరియు సురక్షితమైన వాటర్ వే అంటండి. సో ఇవి డైరెక్ట్ మనం ఒక లైన్లో ఇచ్చాం కానీ బిట్స్ కూడా ఈ విధంగా అడగొచ్చండి. కనిపించేసి అడుగుతాడు కనుక ప్రతి బిట్ కూడా మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అయ్యేటట్టు చదువుకోండి. నెక్స్ట్ ఒడిస్సా చూడండి. ఒడిస్సాలో పారాదీప్ వాటర్ వేవ్ 1/3 పోర్టులో ఇనుము ఎగుమతి చేస్తాయి అంటండి. ఒడిస్సాలో ఉన్న పారాదీప్ వాటర్ వేవ్ అనేది. నెక్స్ట్ చూడండి. కలకత్తా వాటర్ చూడండి. కలకత్తా వాటర్ అనేది ఒక అంతస్తులీయ నది ఆధారిత వాటర్ అండి. ఇది చాలాసార్లు డిఎస్సీలో కూడా అడిగాడు బిట్టు. మన దేశంలో నది ఆధారిత వాటర్ ఏదంటే కలకత్తా అని అడిగాడు. అలాగే కృత్రిమ వాటర్ ఏదని అడిగాడు చెన్నై అండి. అలా గుర్తుపెట్టుకుని కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయండి పోర్టులకు, అది గుర్తుపెట్టుకోండి. ఈ వాటర్ గంగా, బ్రహ్మపుత్ర పరివాహనం పుష్టిభూమికి సేవలు అందిస్తుందండి. టైడల్ పోర్టు అయినందున హుగ్లీ నదిలో నిరంతరం పూడికతీత అవసరం అవుతుందండి కోల్కతా వాటర్ వేవ్కు. నెక్స్ట్ కోల్కతా వాటర్ వేవ్కు అనుబంధంగా హల్దియా వాటర్ వేవ్ అనేది అభివృద్ధి చేయబడుతుందండి. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి మారుమూల ప్రాంతాలకు పవన్ హన్స్ హెలికాప్టర్ లిమిటెడ్ తన హెలికాప్టర్ సేవలు అందిస్తుందంటండి. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి మారుమూల ప్రాంతాలకు హెలికాప్టర్ సేవలు అందించే సంస్థ ఏదంటే పవన్ హన్స్ హెలికాప్టర్ లిమిటెడ్ అండి. నెక్స్ట్ భారతీయ తపాలా నెట్వర్క్ ప్రపంచంలో పెద్దదంటండి. పార్సిల్స్ని ఉత్తరాలను చేరవేస్తూ కార్డులు, కవర్లను ఫస్ట్ క్లాస్ మెయిల్ అంటారు. వీటిని భూ, వాయు మార్గాలతో రవాణా చేస్తారంటండి. వాటితో పాటు నెక్స్ట్ చూడండి, పుస్తకాలు, రిజిస్టర్ న్యూస్ పేపర్లు, పత్రికలు సెకండ్ క్లాస్ మెయిల్ అని అంటారు. ఇవి భూమి, జల మార్గాల ద్వారా రవాణా చేస్తారు. నెక్స్ట్ పెద్ద పట్టణాలు, జల మార్గాలు త్వరగా డెలివరీ చేయడానికి 6 మెయిల్ ఛానల్స్ ప్రవేశపెట్టారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని మెయిల్ వ్యవస్థలు అంటే 6 మెయిల్ ఛానల్స్. అది చూడండి, ఒకటి రాజధాని మెయిల్, మెట్రో ఛానల్, గ్రీన్ ఛానల్, బిజినెస్ ఛానల్, బల్క్ మెయిల్ ఛానల్, పీరియాడికల్ ఛానల్ అని పిలుస్తారండి. మొత్తం 6 ఛానల్లో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ఢిల్లీ చూడండి. ఢిల్లీ వచ్చి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అండి. ముంబై వచ్చి ఛత్రపతి శివాజీ విమానాశ్రయం అండి, లేదా జవహర్లాల్ నెహ్రూ నౌకాశ్రయం. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ముంబై ఎయిర్పోర్ట్కి అయితే ఛత్రపతి శివాజీ విమానాశ్రయం పేరు మార్చారండి. జవహర్లాల్ నెహ్రూ నౌకాశ్రయం అంటే పోర్ట్ అయితే. అలాగే అమృత్సర్ అని ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉందండి విమానాశ్రయం. చెన్నై వచ్చి మీనాంబిక విమానాశ్రయం అండి చెన్నై. కోల్కతా వచ్చి సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం అండి. పేర్లు మార్చారు కొత్తగా, సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, డిజిటల్ ఇండియా అండి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ఐటీ ఇండియా టాలెంట్ ప్లస్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ = ఐటీ ఇండియా టోమర్గా చెప్పవచ్చు అండి. ఈ డిజిటల్ ఇండియా కార్యక్రమం ఐటీ ప్లస్ ఐటీ ఐటీ అండి. సో ఇక్కడ ఐటీ అంటే ఇండియా టాలెంట్ ఫస్ట్ది, అంటే ఇండియా టాలెంట్ మరియు ఇండియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కలిపి ఇండియా టోమర్గా చెప్పవచ్చు అంటండి. ఎస్టీడీ అంటే చూడండి, సబ్స్క్రైబర్ ట్రంక్ డైలింగ్ అండి. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇంతకుముందు ఉండేవి. ఇప్పుడు ఎక్కువగా అందరూ ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చాయి కనుక ఎస్టీడీ, పిఎస్టీ, ఐఎస్టీ అని ఉంటాయండి. అవి దాంట్లో ఇవ్వడం జరిగింది. సో అది అబ్రివేషన్ పరంగా యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ జాతీయ టెలివిజన్ ఛానల్ అయినటువంటి దూరదర్శన్ ప్రపంచంలో అతిపెద్ద భూ ఉపరితల నెట్వర్క్లో ఒకటంటండి బిఎస్ఎన్ అండి. 15 మిలియన్ల పైగా ప్రజలు పర్యాటక పరిశ్రమలో ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారంటండి. నెక్స్ట్ ఇనుము మరియు ఉక్కు పరిశ్రమలు చూడండి, ఏర్పడిన సంవత్సరము, సహకారం అందించిన దేశం, ఉన్న ప్రదేశం. ఖచ్చితంగా ఒక బిట్ దీని నుంచి వస్తుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఒకటైతే అడుగుతాడు దీని నుంచి. ఫస్ట్ చూడండి, ఇస్కో IISCO. ఇస్కో అనేది ఎప్పుడు ఏర్పడిందంటే 1870, 1913లో మొదట ప్రైవేట్ రంగంలో ఏర్పడిందండి. దీనికి సహకరించిన దేశం చూడండి 1952లో జాతీయం చేశారండి దీనికి. ఇది ఉన్న ప్రదేశం వచ్చి కుల్తి అండి, బర్నాపూర్, వెస్ట్ బెంగాల్ అక్కడ ఉందండి. నెక్స్ట్ టిస్కో అండి, ఆల్రెడీ మనం 8th, 7thలో కూడా విన్నాం టిస్కో గురించి. ఇది 1907లో ప్రైవేటు యాజమాన్యంలో ఏర్పడింది. ఇది వచ్చి జంషెడ్ టాటా అండి. నెక్స్ట్ జంషెడ్పూర్ జార్ఖండ్లో ఉండడం జరిగింది. జంషెడ్ టాటా దీన్ని స్థాపించారు. నెక్స్ట్ విస్కో చూడండి, VISL అదే విస్కో. ఇది 1923లో ప్రైవేట్ రంగంలో స్థాపించింది. MISCO పేరుగా మార్పు చెందిందండి. VISL అది ఏ విధంగా మార్చిందండి, MISCOకి మార్చిందంటండి. ఇది భద్రావతి, కర్ణాటక దగ్గర ఉందండి. నెక్స్ట్ బెలాయ్ అండి. బెలాయ్ ఉక్కు పరిశ్రమ చూడండి, ఇది 1959 ప్రభుత్వ రంగంలో ఏర్పడిందండి బెలాయ్. దీనికి సోవియట్ యూనియన్ అండి రష్యా. ఇది బెలాయ్ అండి, మధ్యప్రదేశ్లో ఉంది ఈ ప్లేసు. నెక్స్ట్ బొకారా అండి. బొకారా ఉక్కు కర్మాగారం చూడండి, ఇది 1972 ప్రభుత్వ రంగంలో స్థాపించారు. దీనికి కూడా సోవియట్ యూనియన్
సహకారం అందించింది. ఇది బొకారో జార్ఖండ్ అండి. దీని పేరు మీద ట్రైన్స్ కూడా ఉంటాయి. మనం చూడండి బొకారో ట్రైన్ అంటారు, బొకారో ఎక్స్ప్రెస్ అని అంటుంటారు. సో అలా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ దుర్గాపూర్ అండి. దుర్గాపూర్ జనిచ్చాడు. 1959లో ప్రభుత్వ రంగంలో స్థాపించాడు. దీనికి యూకే అండి దేశం సహకారం అందించింది. దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్ అండి. నెక్స్ట్ వచ్చి రూర్కెలా అండి. రూర్కెలాజీ 1959లో స్థాపించారు. ఇది కూడా ప్రభుత్వ రంగంలోనే. దీనికి జర్మనీ అండి సహకారం అందించింది. రూర్కెలా అండి ఒడిస్సా. రూర్కెలా ఎక్స్ప్రెస్ కూడా ఉంటుంది. నెక్స్ట్ విశాఖపట్నం అండి ప్రభుత్వ రంగంలో ఉంది. దీనికి కూడా జర్మనీ దీనికి ఏ దేశం లేదు. సో ప్రభుత్వ రంగంలో అంతే విశాఖపట్నం. ఇది వచ్చి విశాఖపట్నం ఏపీలో ఉందంటండి. నెక్స్ట్ సేలం అండి. సేలం వచ్చి ప్రభుత్వ రంగంలో స్థాపించారు. ఇది సేలం తమిళనాడులో ఉంది. నెక్స్ట్ విజయనగరం ఉక్కు కర్మాగారం అండి. ఇది కర్ణాటకలో ఉంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి క్విజ్ డ్రైవ్ ఇచ్చాడండి లాస్ట్. ఇంకా 8th క్లాస్ జియోగ్రఫీ సంబంధించి లాస్ట్ క్విజ్ డ్రైవ్ అని ఇవ్వడం జరిగింది. ఒకసారి మనము ఎగ్జామ్ పాయింట్ అవసరం చెప్పి అవి కూడా ఇక్కడ రాయడం జరిగింది. మీరు కామెంట్ రూపంలో చెప్పండి. ఉత్తర దక్షిణ కారిడార్ యొక్క ఉత్తర చివరి భాగం మీద అన్నారండి. నెక్స్ట్ జాతీయ రహదారి నెంబర్ 2 పేరు ఏదండి క్విజ్ అన్నారు కనుక ఒకసారి మీరు గూగుల్ చేయండి. గూగుల్ చేసి కామెంట్ చేయండి. అలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ ఇచ్చేది కనుక ఎగ్జామ్ పాయింట్లో వచ్చే అవకాశం ఉంది. ఉత్తర దక్షిణ కారిడార్ యొక్క ఉత్తర చివరి ప్రాంతం మీద అన్నాడు. ఒకసారి మనం ఆ టైటిల్ మనం గూగుల్ చేస్తే మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందండి. అది మీరు కామెంట్ చేయండి దాని యొక్క ఆన్సర్. జాతీయ రహదారి నెంబర్ 2 పేరు అడిగాడండి. నెక్స్ట్ దక్షిణ రైల్వే మండలం యొక్క ప్రధాన కేంద్రం అడిగాడండి. నెక్స్ట్ 1676 మీటర్ల ట్రాక్ వెడల్పు ఉన్న రైలు గేజ్ ఇది అడిగాడండి. నెక్స్ట్ జాతీయ రహదారి నెంబర్ 7 యొక్క సదరన్ టెర్మినల్ చివరి ప్రాంతం మీద అడిగాడండి. సో ఇక్కడ జాతీయ రహదారి నెంబర్ 7 అని కొడితే దానికి వికీపీడియాలో మొత్తం వచ్చేస్తుందండి. దానిలో సదరన్ టెర్మినల్ యొక్క చివరి ప్రాంతం మొదల ప్రాంతం మొత్తం దాని డేటా మొత్తం వస్తుంది. ఒకసారి చూసుకోండి. ఒక నది ఆధారిత వాటర్ అడిగాడండి. ఇవన్నీ క్విజ్ కింద ఇవ్వడం జరిగింది. క్విజ్ డ్రైవ్ అని. నెక్స్ట్ ఉత్తర భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ఏదని అడిగాడండి. నెక్స్ట్ ట్రాన్స్ షిప్మెంట్ నష్టాలు, రవాణా నష్టాలు, జాప్యాలు లేకుండా చేసే రవాణా ఏది అడిగాడండి. పైప్ లైన్ లేదా గొట్టపు మార్గాలండి. ఇది కూడా వేరు ఇంపార్టెంట్ డైరెక్ట్ పెట్టు. సో వీటన్నిటికీ ఆన్సర్స్ ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి. గూగుల్ చేసి కామెంట్ చేయండి. టెక్స్ట్ బుక్లో అయితే వాడు క్విజ్ కింద ఇచ్చి ఆన్సర్స్ ఇవ్వలేదు. సో ఒకసారి కామెంట్ చేస్తే మీకు కూడా బాగా గుర్తుంటుంది. ఎందుకంటే మనము సైకాలజీ పరంగా చదివేది కూడా సడన్గా మనం ఏదైతే మనకు అవసరం ఉంటుందో ఒక స్టడీ పరంగా చెప్తున్న ఎడ్యుకేషన్ పరంగా అది అప్పుడు వెంటనే ఆ గూగుల్లో కానీ లేదంటే ఎక్కడో వేరే టెక్స్ట్ బుక్లో కానీ చూసేటప్పుడు మనం అది ఒకసారి చదివితే చాలా కాలం గుర్తుంటుందండి. కనుక ఇవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా మీరు ఏం చేస్తారండి ఈ బిట్స్ అన్నీ కూడా ఒకసారి గూగుల్ చేయండి. అలాగే కామెంట్లో పెట్టండి. మన మిగతా మిత్రులు కూడా తెలుస్తుంది. ఓకే. వెంటనే మీకు ఆ టాపిక్ మీద కూడా పూర్తిగా అవగాహన ఉంటుందండి. మరి ఇంకా మర్చిపోరు. మనకు అది జీకే పరంగా కూడా యూజ్ అవుతుంది కనుక ఒకసారి బిట్స్ అన్నీ కూడా ఒకసారి గూగుల్ చేసి చూడండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.